తమిళనాడు అంటేనే వారసత్వ రాజకీయం. కరుణానిధి, ఆయన తర్వాత కుమారుడు స్టాలిన్. ఇప్పుడు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్. డిఎంకే పార్టీలో వారసత్వం 3 తరాలుగా సాగుతోంది. 2021లో స్టాలిన్ దాదాపుగా 7 పదుల వయసులో సీఎం అయ్యారు. ఆయన అప్పటికే 15 ఏళ్ల క్రితం కరుణానిధి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్టాలిన్కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేసరికి వయసు 55 ఏళ్లు దాటింది. సీఎం పదవి 70 ఏళ్లకు వచ్చింది. కానీ అదే పదవిని ఉదయనిధి స్టాలిన్కి 5 పదులు నిండకుండానే అప్పగించాలని స్టాలిన్ చూస్తున్నారు. దానికి తగిన ప్రాతిపదికను ఇప్పుడే తయారు చేసి సిద్ధంగా ఉంచారని అంటున్నారు. తొందరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అని తమిళనాడులో ప్రచారం ఒక్క లెక్కన సాగుతోంది. ప్రస్తుతానికి ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన హోదాను మరింతగా పెంచడం ద్వారా 2026 నాటికి ఆయనే సీఎం అభ్యర్థి అని చాటి చెప్పడమే స్టాలిన్ ఆలోచనగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా తాను రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడికి మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే స్టాలిన్ ఉద్దేశం కావచ్చు. దీని మీద పార్టీలో ఏ రకమైన అసంతృప్తి రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఒక్కో మెట్టు కుమారుడిని ఎక్కిస్తూ ఇప్పుడు తన పక్క సీటు ఇచ్చేయబోతున్నారు. అయితే దీని మీద ఉదయనిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మంత్రులు అంతా ఉప ముఖ్యమంత్రులే అని కామెంట్స్ చేశారు. అందరూ తన తండ్రి తరువాత అంతటి వారే అని చెప్పారన్నమాట. అయితే ఉదయనిధి ఎలా చెప్పినా ఆయనకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెరుగుతున్న గౌరవం, దక్కుతున్న మర్యాద, బిగుస్తున్న పట్టు అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలను దాదాపుగా ఉదయనిధి స్టాలిన్ నడిపిస్తారు అని భావిస్తున్నారు. తమిళనాడులో అన్నా డిఎంకే చతికిల పడటంతో సరైన ప్రత్యర్థి లేకపోవడంతో 2026లోనూ డిఎంకే విజయం ఖాయమని అంటున్నారు. అందుకే సరిగ్గా ఇదే అదునుగా చూసుకొని కుమారుణ్ణి భావి సీఎంగా అటు జనంలోనూ ఇటు పార్టీలోనూ ప్రమోట్ చేస్తున్నారు స్టాలిన్. మరి ఏపీలో లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చంద్రబాబు చేయగలుగుతారా అన్న చర్చ ఇదే సమయంలో సాగుతోంది. లోకేష్ కూడా ఇది రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం, పైగా తండ్రికి తోడు నీడుగా ఉంటున్నారు. 2029 ఎన్నికల్లో పార్టీని నడిపించాల్సిన వారుగా ఉన్నారు. టీడీపీలో అయితే ఆయనకు ఏ పోటీ అసలు లేనే లేదు. ఉదయనిధి కనుక ఉప ముఖ్యమంత్రి అయితే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుందని, లోకేష్ను కూడా ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ వచ్చినా రావచ్చు అంటున్నారు. ఇప్పటికే కూటమిలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి లోకేష్కి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అన్నదే చర్చగా ఉంది.